అక్కినేని నాగార్జున 100వ సినిమాతో టాలీవుడ్‌లో కొత్త మైల్ స్టోన్ సృష్టించబోతున్నాడు. ఈ చిత్రానికి 'అసురుడు' అనే టైటిల్‌ని ఫిక్స్ అయినట్లుగా సమాచారం. తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అన్నపూర్ణ బ్యానర్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. నాగ్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. యాక్షన్, డ్రామా, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిపి అభిమానులు మెచ్చేలా, ప్రేక్షకులకి నచ్చేలా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ ఇలా అన్ని జోనర్లలోనూ నటించి పర్ఫెక్ట్ హీరోగా నిలిచాడు. కొంతకాలంగా సరైన హిట్ లేని నాగార్జున క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఇటీవల కుబేరా, కూలీ చిత్రాలలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నాగార్జున తన 100వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. నాగ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్లో కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో ఓ కథానాయికగా టబు నటిస్తోందని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. గతంలో టబు, నాగార్జున ఇరువురు నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే సినిమాలలో హిట్ పేరు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్తలను మరింతగా బూస్ట్ ఇస్తూ మరో అగ్రనాయిక అనుష్క శెట్టి సైతం ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా తాజా వార్తలు వస్తున్నాయి. అనుష్క శెట్టి సినిమా కెరీర్ నాగార్జున సూపర్ సినిమాతోనే మొదలవగా ఆ తరువాత డమరుకం, రగడ, సోగ్గాడెచ్చిని నాయన, ఊపిరి సినిమాలోనూ నటించి బెస్ట్ జంటగా పేరు గడించింది. ఇలా ఇప్పుడు నాగార్జున తనకు అచ్చి వచ్చిన 2 హీరోయిన్లతో స్క్రీన్ పై కనిపించబోతున్నాడన్న వార్త బయటకు రావడంతో అక్కినేని ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం అనారోగ్య సమస్యలతో టబు ఈ సినిమా నుంచి తప్పుకుంటే ఆ స్థానంలో కథానాయికగా నయనతారను తీసుకుంటున్నట్లు వార్తలు సైతం వినిపించడం విశేషం. కొత్తదనంతో కూడిన కథ, ప్రెజెంటేషన్ స్టైల్ విభిన్నంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. నాగ్ 100వ సినిమా కావడంతో ప్రతి అంశంలోనూ ప్రత్యేకత చూపించాలనే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎల్లమ్మ దేవత మీద కూడా సీన్స్ ఉంటాయట. దాంతో ఎల్లమ్మ తల్లి అనే ఒక పాట కూడా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారట. త్వరలోనే ఈ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో 100 కోట్ల హీరోగా మారాలని నాగార్జున చూస్తున్నారు. టైటిల్ క్యాచీగా, అర్థవంతంగా ఉంటుందని టీం భావిస్తోందట. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నాగ చైతన్య, అఖిల్ కూడా కనిపించబోతున్నారని సమాచారం. వారు కీలక పాత్రలో నటిస్తారా లేక ప్రత్యేక క్యామియాల్లోనే కనిపిస్తారా అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ అప్డేట్స్ తో ఉత్సాహంగా ఉన్నారు. నాగ్ 100వ సినిమా అంటే అక్కినేని కుటుంబానికి, అభిమానులకు ప్రత్యేక మైలురాయి. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ఫస్ట్ లుక్ అలాగే టీజర్ ని విడుదల చేస్తారని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.